ఓకే, మీకు డైరెక్షన్స్ కూడా మనకు అవసరం లేదమ్మా. ఓకే, ఇలా 4 ఇచ్చాడు అంటే అందులో ఎవరైతే ఆడ్ వన్గా ఉన్నారో వాళ్ళు మనం బయటకు పంపించాలి. ఐ మీన్ ఆడ్ మెన్ అవుట్. ఓకే రైట్ అమ్మా. ILOR చదివే బదులు పొజిషన్ వాల్యూస్ రాసుకుంటే పని అయిపోతుంది కదా. ఓకే, I అంటే 9, L అంటే 12, O అంటే 15, R అంటే 18. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి +3, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా +3, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా +3, అన్ని చోట్ల +3 వర్కౌట్ అయింది. అవునా? రిమైనింగ్ వాటికి సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా అనేది మనం చూడాలి. ఓకే గుడ్. E5, H8, K11, N14. ఇఫ్ యూ అబ్జర్వ్ 5 నుంచి 8 కూడా +3, 8 నుంచి 11 కూడా +3, 11 to 14 కూడా +3. ఎస్, పర్ఫెక్ట్గా సెట్ అయింది. రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. VSPM. V అంటే 22, S అంటే 19, P అంటే 16, M అంటే 13. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ అవ్వాలి, మైనస్ అయింది. ఇదేదో తేడాగా ఉంది. దీని అయితే ఆల్రెడీ ఒక రౌండ్లో పెట్టుకుందాం. ఓకేనా? లాస్ట్ వన్ కూడా ఫిక్స్ అయింది అనుకో అమ్మా, +3 దాన్ని ఆడ్ వన్గా మనం ఫిక్స్ చేసేయచ్చు. ఓకేనా? రైట్, చూడమ్మా. O అంటే ఎంత? 15, R అంటే ఎంత? 18, U 21 అండ్ X 24. ఇక్కడ కూడా +3 సరిపోయింది. అంటే అన్ని చోట్ల +3 సరిపోతే వీడు ఒక్కడు పెద్ద పోటుగాడు లాగా నాకు +3 వద్దు -3 కావాలన్నాడు. అవునా కాదా? కాబట్టి వీడు తేడాసింగా మనం గుర్తించి ఆడ్ వన్గా గుర్తిద్దాం. ఇది మెథడాలజీ 1 దట్ యూ హ్యావ్ టు లెర్న్.